బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్ ప్రముఖులు ఆదివారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరగబోతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పెద్దలు ఇంతవరకు సీఎంను మర్యాదపూర్వకంగా కూడా కలవలేదంటూ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించిన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. సినీ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే సినీ పెద్ద మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారంటూ పవన్ విమర్శలు సంధించారు. దీంతో పవన్ ఆధ్వర్యంలోనే టాలీవుడ్ నుంచి దాదాపు 30 మంది వరకు సీఎంతో సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో సినీ రంగాన్ని ప్రోత్సహించడం టాలీవుడ్ అభివృద్ధి అజెండాగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, సినీ ప్రముఖులు ఇటు సీఎం చంద్రబాబుని ఆదివారం సాయంత్రం కలవబోతున్నట్లు సమాచారం అయితే లభిస్తోంది. ఇటు మనం చూసినట్లయితే తెలంగాణలో టాలీవుడ్ కి సంబంధించి కొంత ఎదురు దెబ్బలైతే జరుగుతూ వస్తున్నాయి, ఇటు ప్రభుత్వానికి టాలీవుడ్ కి. సో ఈ దిశగా మనం చూసినట్లయితే ఎంటైర్ టాలీవుడ్ ఇటు ఏపీకి తరలి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఈ భేటీలో ఎలాంటి అంశాలను డిస్కస్ చేయబోతున్నారు? దాదాపు సంవత్సరం తర్వాత ఈ రోజుతోని కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలోని ఇప్పటికే సినీ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబును కూడా అన్ని విభాగాలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా కలవాలనే దానిపై కూడా గతంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించిన నేపథ్యంలో ఇప్పటి వరకు కలవని పరిస్థితి కనపడుతుంది. దీనిపై ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోని ఎట్టకేలకు సినీ పెద్దలు అందరూ కూడా ఈ నెల 15వ తారీఖున ఆదివారం సాయంత్రం సీఎం చంద్రబాబును కలవబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని విభాగాలు, ఫిలిం ఛాంబర్ కావచ్చు, నిర్మాత మండలి కావచ్చు, మరోపక్క మా అసోసియేషన్ కావచ్చు, అన్ని విభాగాలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా సీఎం చంద్రబాబుతో ఉండవల్లి నివాసంలో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలోని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇటీవల కాలంలో సినీ పరిశ్రమకు సంబంధించి కూడా వరుసగా సానుకూల నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలోని మరోపక్క కూటమి ప్రభుత్వం పరిశ్రమగా గుర్తించేందుకు త్వరలోనే కొత్త పాలసీని కూడా తీసుకొస్తామనేది కూడా ప్రకటించిన నేపథ్యంలో దీనిపై కృతజ్ఞతలను సీఎం చంద్రబాబుకు సినీ పెద్దలు చెప్పబోతున్నారు. దాంతో పాటు సత్కరించే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు సంబంధించి గతంలోనే కొంతమంది ప్రొడ్యూసర్లు తను కలిసిన నేపథ్యంలోని అప్పుడే ఒక పరిశ్రమకు సంబంధించిన అందరూ కూడా సీఎంను కలవాలంటూ కూడా సూచించారు. ఇప్పటి వరకు కలవకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సినీ పరిశ్రమకు సంబంధించి కొత్త పాలసీలు తీసుకురాబోతుంది. సినీ పరిశ్రమ ప్రోత్సహించేందుకు, రాయితీలు ఇచ్చేందుకు పెద్దపీట వేసే దిశగా కూడా కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు సినీ పెద్దలు ముందుకు రాకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు సినీ పరిశ్రమకు సంబంధించిన కలవాలి అనే నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలోనే ఇటీవలే సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఆలోచన చేసుకుని ఒక సమావేశం నిర్వహించి పరిశ్రమకు సంబంధించి అందరూ కూడా కలిసేందుకు ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తారీఖున పలు కీలక అంశాల మీద చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా సినీ పరిశ్రమకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షూటింగ్లకు సానుకూల పరిణామాలు, కొత్త పాలసీలు తీసుకురావటాలు, దాంతోపాటు షూటింగ్ సమయంలోని ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారాలు అందించడంతో పాటు మరోపక్క ప్రధానంగా ఇప్పుడు కుదిపేస్తున్న అంశం టాలీవుడ్ పరిశ్రమలోని థియేటర్ల అంశం. థియేటర్లకు సంబంధించి ప్రధానంగా సింగిల్ థియేటర్లకు సంబంధించిన మరుగడ ఉండాలంటే ఖచ్చితంగా టికెట్లకు సంబంధించి దాంతో పాటు సగటు ప్రేక్షకులను థియేటర్లకు తెప్పించే దిశకు కూడా చర్యలు తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి కూడా అందరూ ఫోకస్ పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఇటీవల కాలం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఏదైతుందో థియేటర్లోని తిడుబండారాలు, దాంతో పాటు వాటి నాణ్యత, థియేటర్లకు సంబంధించి మౌలిక వసతులు, సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయనే దానిపై కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించి ఒక నివేదికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా థియేటర్ల మనుగడకు సంబంధించి తీసుకున్న చర్యలు, దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా సీఎంతోని
చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మనకున్న సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కలవబోతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ సమావేశంలోని సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ తో పాటు సినీ పెద్దలు కూడా కొలవబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి నిర్మాతలు, పంపిణీదారులు రెండు గ్రూపులుగా అపాయింట్మెంట్ అడిగినట్లుగా మనకి సమాచారం అందుతుంది. తమ సమస్యను పూర్తి స్థాయిలో వివరించేందుకు చర్చలకు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సినీ పరిశ్రమకు సంబంధించి డిప్యూటీ సీఎం కొన్ని కామెంట్స్ చేసిన నేపథ్యంలో వాటి ఆధారంగా ఈ సమావేశం జరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇటు సినీ పరిశ్రమకు సంబంధించి చాలా సానుకూల పరిణామాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉన్నారు, దాంతో పాటు కూటమిలో కీలకంగా ఉన్న మూడు పార్టీలు, ఇటు టీడీపీ కావచ్చు, సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ, జనసేన కూడా సినీ పరిశ్రమకు సంబంధించిన పవన్ కళ్యాణ్ పార్టీ, మరోపక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పూరంధేశ్వరి కూడా ఇటు ఎన్టీఆర్ కి సంబంధించిన కుమార్తె కాబట్టి, అంటే ఓవరాల్ గా అనుకూలమైన పరిణామాలు ఉన్న నేపథ్యంలో అయినా సరే సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వానికి సంబంధించి సీఎం చంద్రబాబును కలవకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలోని అందరూ సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలను కూడా ఈ నెల 2వ వారంలో కలిసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే 15వ తారీఖు సాయంత్రం కలుస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు జరపాలి అనే దానిపై కూడా ఒక నిర్ణయానికి సినీ పరిశ్రమ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తారీఖున ముఖ్యమంత్రితో వీళ్ళందరూ కూడా కలవబోతున్నారు. లహరి.